అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా టీచర్స్ పేరెంట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇక విద్యార్థులు తల్లిదండ్రులతో హోంమంత్రి అనిత ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. నాకు తెలిసి ఆవిడ కూడా ఏ స్కూల్లోనే చదువుకోవాలని ఉంటుంది. ఇక్కడేనమ్మా చదువుకున్నావు నువ్వు కూడా? ఎంత అదృష్టం ఉంటుందండి మనం చదువుకున్న స్కూల్లో మన పిల్లలు కూడా చదువుకోవడం కదా. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ఈరోజు అమ్మాయి చదువుకుంది, ఈరోజు పెళ్ళై పిల్లలు పుట్టి ఆ పిల్లలను కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివించి ఒక మంచి ప్రయోజకుల కింద తీసుకురావడానికి ఒక మంచి బాట వేసే కార్యక్రమం మీ అందరికీ తెలియాలి. ఈరోజు స్కూల్ పిల్లలు చదువులంటే చాలా పెద్ద. ఆడపిల్ల పుడితే ఇంతకు ముందు గుండెల మీద భారం అంటారు. ఆడపిల్ల పెళ్లి చేయగానే గుండెల మీద భారం దిగిపోయింది అనుకునేవారు మా చిన్నప్పుడు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిందంటే మొన్నటి వరకు కూడా పిల్లల్ని చదివించడానికి అప్పులు చేయాలా లేకపోతే ఆస్తులు అమ్మాలా అనుకునే పొజిషన్ నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్న ఇటువంటి ఫెసిలిటీస్ చూసి మా పిల్లల్ని ఎంతవరకైనా చదివించడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పి ఈరోజు తల్లిదండ్రుల ముందుకు వచ్చే పరిస్థితి. కార్పొరేట్ స్కూల్లో ఉన్న వాతావరణాన్ని గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకురావాలి. గవర్నమెంట్ పిల్లలకి కూడా అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ స్కూల్కి వెళ్ళే విధానంలో కూడా మార్పులు తీసుకురావాలని చెప్పి గౌరవ